Okay, till yesterday we discussed about button, right? Yeah, no. Okay, so we'll see how more number of buttons and how to change the position of the buttons we will see in the today's session. If possible, we will see some other widgets also. Okay. Uh, if my font is very small, please let me know so that I will increase my font. Yeah. So So whenever we are writing two buttons, we need to write two actions. Okay. So one button, one action and one button should be other action. రెండు బటన్స్ అన్ని తీసుకుంటే రెండు ఫంక్షన్స్ రాయాలండి. రెండు ఫంక్షన్స్ మ్యాండేటరీ. సో మీరు ఒక ఫంక్షన్కి ఒక యాక్షన్, ఇంకొక ఒక బటన్కి ఒక యాక్షన్, ఇంకో బటన్కి ఇంకొక యాక్షన్ రాస్తాము. సో అలాగా మీరు ఎన్ నెంబర్ ఆఫ్ బటన్స్ క్రియేట్ చేస్తే అన్ని ఫంక్షన్స్ మీరు క్రియేట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఫంక్షన్కి మీకు తెలుసు రిటర్న్ వాల్యూ ఇవ్వచ్చు. సో ఆ రిటర్న్ వాల్యూని కలెక్ట్ కూడా చేసుకోవచ్చు. ఓకే, కలెక్ట్ చేసుకోవచ్చు. సో అలాగా మనం ఇక్కడ కూడా వచ్చే రిటర్న్ వాల్యూని ప్రింట్ చేయొచ్చు, దాన్ని ఇంకొక వేరియబుల్కి అసైన్ చేయొచ్చు. అలా మనము వర్కౌట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ డైరెక్ట్గా రిటర్న్ ఇవ్వడం కంటే మనం ఇంకొక ఫంక్షన్కి అసైన్ చేసుకొని అక్కడి నుంచైనా ఇవ్వచ్చు. సో if you see this one, okay, so I got a two buttons, one is Sai and one is Vamshi. I wrote a simple action like a print statement. ఓకే, నేను ఏం చేశానంటే సింపుల్గా ప్రింట్ స్టేట్మెంట్ రాశాను. సో సాయి అని క్లిక్ చేసినప్పుడు సాయి బటన్ని క్లిక్ చేసినప్పుడు సాయి అని ప్రింట్ అవుతుంది. వంశీ అనే బటన్ని క్లిక్ చేసినప్పుడు వంశీ ప్రింట్ అవుతుంది. ఓకే, సాయి వంశీ. ఓకే, అండ్ మీకు ఇంతకుముందు Okay. చెప్పింది ఇప్పుడు కూడా చెప్తున్నా ఏంటి అంటే మీ పేర్లు రాయకండి, బటన్ యాక్షన్ ఏదైతే ఉందో ఆ బటన్ యాక్షన్ రాయండి. అలా రాస్తే ఇట్ విల్ బి ఈజీ టు ఐడెంటిఫై. ఓకే, నెక్స్ట్ ప్రతిసారి మనం ఏం చేస్తున్నాము, విండోని క్లోజ్ చేస్తున్నాం. ఒకవేళ విండోని క్విట్ చేయాలి, మీరు ఎప్పుడైనా చూస్తే క్విట్ అని ఉంటుంది. ఓకే, క్విట్ అని ఉంటుంది. అలాంటి క్విట్ చేయాలి అని అనుకుంటే మీకు విండో డాట్ డెస్ట్రాయ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఓకే, విండో డాట్ డెస్ట్రాయ్. సో ఇక్కడ చూడండి, రూట్ తీసుకున్నాను. రూట్ తీసుకొని విండో క్రియేట్ చేస్తున్నా. జియోమెట్రీ తీసుకున్న 100. ఓకే, మీకు నచ్చిన జియోమెట్రీ తీసుకోవచ్చు. ఇదే తీసుకోవాలని రూల్ ఏం లేదండి. మీ కంప్యూటర్ సైజుని బట్టి, మీకు కావాల్సిన విండోని బట్టి మీరు ఎంత జియోమెట్రీ అయినా తీసుకోవచ్చు. నెక్స్ట్ బటన్. ఓకే, బటన్ ఈజ్ అ విడ్గెట్. బటన్ లోపల ఏ విండోలో మీకు ఆ బటన్ డిస్ప్లే కావాలి. ఓకే, ఇన్ విచ్ విండో దట్ బటన్ షుడ్ బి డిస్ప్లే. ఏం టెక్స్ట్ రావాలి బటన్ పైన. ఓకే, బటన్ పైన ఏం టెక్స్ట్ రావాలి, సైజ్ ఎంత కావాలి. ఓకే, నెక్స్ట్ కమాండ్. కమాండ్ అంటే ఏంటంటే ఫంక్షన్. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, రూట్ డాట్ డెస్ట్రాయ్. రూట్ డాట్ డెస్ట్రాయ్ అంటే క్రియేట్ అయిన విండో డెస్ట్రాయ్ అయిపోవాలి, క్లోజ్ అయిపోవాలి. ఓకే, క్లోజ్ అయిపోవాలి అని చెప్పేసి కమాండ్ తీసుకున్నాను. దిస్ ఈజ్ ఇన్బిల్ట్ ఫంక్షన్. ఓకే, మీరు రూట్ డాట్ డెస్ట్రాయ్ అని రాస్తే ఆటోమేటిక్గా డెస్ట్రాయ్ అయిపోతుంది. దీనికి ఫంక్షన్ ఏం రాయాల్సిన పని లేదు. నెక్స్ట్ బటన్ డాట్ ప్యాక్. ఏ సైడ్లో రావాలి, టాప్లో రావాలి. ఓకే, ప్యాక్లో మెయిన్గా 4 సైడ్స్ తీసుకోవచ్చండి, టాప్ బాటమ్ రైట్ లెఫ్ట్. ఓకే, టాప్ బాటమ్ రైట్ లెఫ్ట్ అని 4 ఆప్షన్స్ తీసుకోవచ్చు. మనం ఇక్కడ టాప్ తీసుకుంటున్నాం. సో నాకేమొచ్చిందంటే బటన్ వచ్చింది. ఓకే, క్లిక్ మీ. క్లిక్ మీ కొట్టగానే ఏమైందండి, బటన్ డెస్ట్రాయ్ అయింది. సో క్లిక్ మీ అని కాకుండా నేనేం చేస్తున్నా అంటే దీన్ని ఒక 400 చేస్తున్నా. ఓకే, దీన్ని ఒక 300 చేస్తున్నా.
Okay, next kick me in place, I am writing quit. Okay, quit అంటే క్లోజ్ చేయడం అనమాట. ఓకే, ఇప్పుడు నాకు ఏమైంది, క్విట్ బటన్ క్రియేట్ అయింది. ఓకే, క్విట్ బటన్ క్రియేట్ అయింది. నేను ఎప్పుడైతే క్విట్ బటన్ క్లిక్ చేస్తానో అప్పుడు ఏమవుతుంది, విండో డిస్ట్రాయ్ అయిపోతుంది. ఇస్ ఇట్ క్లియర్ గైస్? ఓకే, సో ఇలాగా మీరు ఒక క్విట్ బటన్ని కన్ఫర్మ్గా రాయాల్సి ఉంటుంది మీ కోడ్లో. ఓకే, మీ టికెంటర్ కోడ్లో క్విట్ బటన్ ఉండాలి. సో మోస్ట్లీ పైన క్లోజ్ చేస్తే అన్ని విండోస్ క్లోజ్ కాకపోవచ్చు, క్విట్ చేస్తే ఆ పర్టికులర్ విండో మాత్రం కన్ఫర్మ్గా క్లోజ్ అవుతుంది. సో ఇది పైథాన్ నుంచి యాక్షన్ జరుగుతుంది కాబట్టి మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఓకే, నెక్స్ట్ వన్. సో బటన్కి కూడా అన్నీ ఆల్రెడీ చూసాం మనం. బటన్ కూడా మీరు బ్యాక్గ్రౌండ్, ఫోర్గ్రౌండ్ ఇలాంటి యాక్షన్స్ అన్నీ రాయొచ్చండి. ఓకే, బటన్కి కూడా మీరు ఎలా రాయొచ్చు, బ్యాక్గ్రౌండ్, ఫోర్గ్రౌండ్ ఇలాంటి ఆప్షన్స్ అన్నీ రాయొచ్చు. సో ఇక్కడ చూడండి, బ్యాక్గ్రౌండ్ ఫాంట్ ఏరియల్ ఇటాలిక్ 50 సైజ్ తీసుకున్నాం, కమాండ్ డెస్ట్రాయ్ రాసుకున్నాం. సో ఇక్కడ మీరు కమాండ్ ప్లేస్లో ఏ ఫంక్షన్ అయినా రాసుకోవచ్చు. సో బట్ నేను ఫంక్షన్ రాయకుండా ఓన్లీ డెస్ట్రాయ్ రాస్తున్నా. ఓకే, చూడండి. సో మీరు సైజ్ తక్కువ ఇచ్చారనుకోండి, ఇట్ విల్ డిస్ప్లే. ఓకే, ఇట్ విల్ డిస్ప్లే వెరీ లెస్, సో బెటర్ గివ్ బిగ్గర్ సైజ్. చూడండి, ఇది కూడా బటన్. ఓకే, దిస్ ఇస్ అ బిగ్గర్ బటన్. క్లిక్ మీ అని వచ్చింది. సో ఈ క్లిక్ మీకి బ్యాక్గ్రౌండ్లో ఏమని వచ్చిందండి, బ్యాక్గ్రౌండ్లో రెడ్ కలర్. ఓకే, బ్యాక్గ్రౌండ్లో రెడ్ కలర్ వచ్చింది. అండ్ సైజ్ చూడండి, ఇంతకుముందు బటన్స్ కంటే పెద్దగా ఉంది. సో అండ్ యాక్షన్ ఏం రాసామండి, రూట్ డాట్ డెస్ట్రాయ్ రాసాం. సో ఎప్పుడైతే నేను ఈ బటన్ని క్లిక్ చేస్తానో ఆటోమేటిక్గా ఆ విండో క్లోజ్ అయిపోతుంది. ఓకే, సో ఇంకా నేను ఏం చేస్తానంటే 600 × 300 రాస్తున్నాను. సో నాకేమైందండి, బటన్ వచ్చింది. సో ఎప్పుడైతే నేను క్లిక్ చేస్తానో అప్పుడు నాకు యాక్షన్ జరుగుతుంది, డిస్ట్రాయ్ అయిపోతుంది. సో అలా కాదు, అలా కాకుండా నేను ఇంకా డిఫరెంట్గా రాయాలి, ఏదైనా యాక్షన్ రాయాలి అని అనుకుంటే మనం ఆల్రెడీ చూసాము, ఆ ఫంక్షన్ రాసుకుంటే సరిపోతుంది. సో నేను ఏం చేస్తున్నాను, మీకు ఎగ్జాంపుల్ కోసం మళ్ళీ ఒకసారి ఆ ఫంక్షన్ రాస్తున్నా. సో రూట్ డాట్ డెస్ట్రాయ్కి బదులు ఓకే fun1 అని రాస్తున్నా, ఫంక్షన్1 అని రాస్తున్నా. ఓకే, ఫంక్షన్1 అని రాస్తున్నా. ఇక్కడ నేను ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నా. ఓకే, డెఫ్ ఫంక్షన్1. ఓకే, ఫంక్షన్1లో ఇన్పుట్ ఏం తీసుకోవట్లేదు, మామూలుగా ఎప్పుడైతే దాన్ని కాల్ అవుతుందో ఆటోమేటిక్గా నేను ప్రింట్ దిస్ ఈజ్ టెస్టింగ్. ఓకే, దిస్ ఈజ్ టెస్టింగ్ అని రాస్తున్నా. నౌ విల్ సీ. ఓకే, నేను ఎప్పుడైతే బటన్ క్లిక్ చేస్తానో నాకు అవుట్పుట్లో ఏమని రావాలంటే దిస్ ఈజ్ టెస్టింగ్ అని రావాలి. ఓకే, ఇఫ్ యూ అబ్జర్వ్, ఓకే మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నాకు ఏమొచ్చింది, దిస్ ఈజ్ టెస్టింగ్ అని వచ్చింది. ఓకే, ఇక్కడ నాకు ఏమొచ్చిందండి, బటన్ను మీరు ఎన్నిసార్లు అయితే క్లిక్ చేస్తారో ఓకే అన్నిసార్లు నాకు బటన్కి యాక్షన్ అన్నది అవుతుందన్నమాట. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద బటన్. ఓకే, బటన్లో ఇంకా చాలా ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయండి. యూ నీడ్ టు చెక్ డిఫరెంట్ ఆర్గ్యుమెంట్స్. ఓకే, బటన్కి బ్యాక్గ్రౌండ్లో ఇమేజ్ కూడా పెట్టుకోవచ్చు. బటన్కి బ్యాక్గ్రౌండ్లో ఇమేజ్ కూడా పెట్టుకోవచ్చు. మీరు ఆ ఒక్కటి చెక్ చేయండి, ఎలా టికెంటర్లో బటన్కి బ్యాక్గ్రౌండ్లో ఇమేజ్ ఎలా తీసుకుంటారు అని. ఓకే, సో దట్ పార్ట్ యూ చెక్ ఇట్.
వన్ మోర్ థింగ్, ఒక బటన్కి ఒక యాక్షన్ రాస్తున్నాం, ఒక బటన్ని డెస్ట్రాయ్కి రాస్తున్నాం. ఓకే, ఒక బటన్ యాక్షన్ రాస్తున్నాము అండ్ ఇంకో దానికి ఓకే ఇక్కడ నేను బటన్ యాక్షన్కి ఏమని రాస్తున్నా, ఫర్ లూప్ రన్ చేస్తున్నా. సో సాయి అండ్ వంశీ అని రాస్తున్నా. ఓకే, ఫర్ లూప్ 100 టైమ్స్ కాకుండా నేను ఒక 10 టైమ్స్ తీసుకుంటున్నా. ఓకే, బటన్లో మీరు ఏ యాక్షన్ అయినా రాయొచ్చు అని చూపెట్టడం అండి దీనికి ఎగ్జాంపుల్. సో ఫర్ లూప్ రాసుకొని ఫర్ లూప్ని 10 టైమ్స్ ఇటరేట్ చేస్తున్నాను. సో బటన్స్లలో ఒక బటన్కి యాక్షన్ ఏమని రాసుకున్నాను, బటన్ యాక్షన్ రాసుకున్నాను. అంటే ఎప్పుడైతే నేను బటన్ యాక్షన్ మీద క్లిక్ చేస్తానో, ఓకే క్లిక్ మీ అనే బటన్ మీద క్లిక్ చేస్తాను, అప్పుడు నాకు ఏమవుతుంది, బటన్ యాక్షన్ ప్రింట్ అవుతుంది. ఆ బటన్ యాక్షన్ ఏంటంటే సాయి అండ్ వంశీ అన్నది 10 టైమ్స్ ప్రింట్ కావాలి. నెక్స్ట్ ఏంటి, రూట్ డాట్ డెస్ట్రాయ్. రూట్ డాట్ డెస్ట్రాయ్ అంటే విండో క్లోజ్ అయిపోవాలి. సో ప్రతిదాన్ని ఇక్కడ చూడండి, ఇక్కడ టాప్లో దీన్ని బాటంలో రాశాను. సో చూడండి, ఇది నాకు టాప్లో వచ్చింది, ఇది బాటంలో వచ్చింది. సో ఇలా మీరు రైట్కి లెఫ్ట్కి కూడా పెట్టచ్చు. ఓకే, సో ట్రై చేయండి రైట్కి లెఫ్ట్కి, సింపుల్ అక్కడ మీరు మార్చాలి అంతే. సో నేను క్లిక్ మీ అని ప్రెస్ చేస్తే ఏమవుతుందండి, క్లిక్ మీ, వెన్ ఐఎమ్ ప్రెస్సింగ్ క్లిక్ మీ, వంశీ సాయి అండ్ వంశీ అనేది 10 టైమ్స్ ప్రింట్ అవుతుంది. అదే ఎగ్జిట్ కొడితే ఇట్ విల్ డిస్ట్రాయ్ ద విండో. సో సేమ్ వన్ ఐఎమ్ ఎగ్జిక్యూటింగ్ వన్ మోర్ టైమ్. సో క్లిక్ మీ అని క్లిక్ చేస్తే నాకు 10 టైమ్స్ అది ప్రింట్ చేస్తుంది. అండ్ ఎగ్జిట్ అని కొట్టగానే నాకు ఏమవుతుందండి, ఇట్ విల్ డిస్ట్రాయ్ ద విండో. సో దిస్ ఈస్ ద వన్ కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్. సో ఒక బటన్కి ఒక యాక్షన్, ఇంకొక బటన్కి ఇంకొక యాక్షన్కి, దిస్ ఇస్ ద వన్ మోర్ ఎగ్జాంపుల్. ఓకే, బటన్ యాక్షన్ క్విట్. ఇక్కడ వరకు ఏమైనా డౌట్ ఉందండి మీకు? నెంబర్ ఆఫ్ బటన్స్ మీరు ఎన్నైనా తీసుకోవచ్చండి, ఎన్ని తీసుకోవాలి అన్నీ తీసుకోవాలనే రూల్ ఏం లేదు. సో మీరు ఎన్నైనా బటన్స్ క్రియేట్ చేయొచ్చు. సో ఇక్కడ మీకు చిన్న అసైన్మెంట్ ఏంటి అంటే, క్రియేట్ GUI. ఓకే, మీరు ఇలాంటి విండో క్రియేట్ చేయాలి విత్ 0 to 9 బటన్స్. ఓకే, 0 to 9 బటన్స్తో మీరు విండో అన్నది క్రియేట్ చేయాలి. దిస్ ఈజ్ యువర్ అసైన్మెంట్. ఓకే, నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్లో, ఓకే బ్యాక్గ్రౌండ్లో మీరు ఏ ఇమేజ్ అయినా తీసుకోవచ్చు. ఆ ఇమేజ్ని ఎలా తీసుకుందాం, బటన్కి బ్యాక్గ్రౌండ్లో ఇమేజ్ ఎలా తీసుకుంటామన్నది చూడండి. ఓకే, నా దాంట్లో సర్కిల్ ఇమేజ్, సర్కిల్ PNG లేదంటుంది. సో వాట్ ఐ విల్ డూ, ఐ విల్ చేంజ్ ద లొకేషన్, ఐ విల్ సేవ్ వన్ PNG ఫైల్. ఓకే, యాపిల్ది చూద్దాము, ఇది వస్తే ఇట్ విల్ బి బెటర్. సేవ్ ఇమేజ్ యాజ్, ఓకే ఇది PNG ఇమేజ్లోనే వస్తుందండి, టికింటర్లో సేవ్ చేస్తున్నాం. ఓకే, యాపిల్ రా అని వస్తుంది, యాపిల్ అనే పెడదాం. సో మీరు PNG ఇమేజెస్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. PNG JPG కూడా పెట్టవచ్చు, బట్ PNG విల్ బి వెరీ ఈజీ. ఓకే, సో యాక్షన్ మీకు చాలా ఈజీ అవుతుంది. సో బిఫోర్ దాట్ బ్యాచ్ 12లో టికింటర్, ఓకే టికింటర్లో యాపిల్ ఇమేజ్ ఉంది. సో దీని పాత్ తీసుకున్నాం. ఓకే, దిస్ ఈజ్ ద పాత్. ఓకే, ఇదేంటండి, ఇది పాత్. సో ఇక్కడ పాత్ చేంజ్ చేసుకున్నా, ప్రీవియస్గా వేరే ఉంది, నేను ఇప్పుడు వేరే
సో నా ఇమేజ్ ఏంటండి, యాపిల్ ఇమేజ్. ఓకే, యాపిల్ ఇమేజ్. జస్ట్ సెకండ్. ఓకే. ఓకే, ఓకే. నా దాంట్లో పై ఇమేజ్ ఇన్స్టాల్ చేశానండి. సో యూ నీడ్ టు ఇన్స్టాల్ పై ఇమేజ్. ఓకే, సో బట్ స్టిల్ ఇట్ ఈస్ షోయింగ్ ఎర్రర్, ఫోటో ఇమేజ్. Okay, here it is not working photo image, but still, okay, what we are doing, we are adding image to the button. Okay, image to the button, image యాడ్ చేశాక మీకు బటన్ పైన ఎలా వస్తుంది అని అంటే ఆ ఇమేజ్ వస్తుంది. ఓకే, బటన్ పైన ఆ ఇమేజ్ వస్తుంది. ఐ విల్ షో యూ సమ్ మోర్ అదర్ ఎగ్జాంపుల్ వై దిస్ ఈజ్ నాట్ వర్కింగ్. విల్ సీ. ఓకే, ఇక్కడ చూడండి, అంతకుముందు వాళ్ళకి ఈ ప్రాజెక్ట్. సో పేషెంట్ నేమ్, పేషెంట్ మొబైల్ నెంబరు, డాక్టర్ నేమ్ తీసుకున్నాం. దీనికి ఇమేజెస్ ఫిక్స్ చేసినట్లేము, బట్ జనరల్గా అయితే ఇమేజెస్ కూడా తీసుకోవచ్చు. ఓకే, విల్ సీ. ఈ ఒకే ఎగ్జాంపుల్ పక్కన పెడదాం. సో ఐ విల్ చెక్ వై ఇట్ ఈస్ షోయింగ్ ఎర్రర్, బట్ ఇట్ విల్ నాట్ షో ఎర్రర్, ఎందుకంటే ఇది కూడా ఇన్బిల్ట్ లైబ్రరీనే. ఇన్బిల్ట్ లైబ్రరీకి మనకు ఎర్రర్ రాకూడదు, బట్ స్టిల్ ఇట్ ఈస్ షోయింగ్ మీన్స్ సంథింగ్ మిస్సింగ్. సి దిస్ టైమ్ వి గాట్. ఓకే, చూడండి ఏమైందండి, మనకు ఇమేజ్ వచ్చింది.
Okay, so this was the Apple image we got. Okay, లేబుల్ ఏం పెడుతున్నామండి, లేబుల్ యాపిల్ ఇమేజ్ బటన్ అని పెడుతున్నాము. సో ఇమేజ్ లొకేషన్ ఇచ్చాము, ఇమేజ్ లొకేషన్ తర్వాత బటన్కి ఇమేజ్లో ఫోటో ఇచ్చాం, ఏదైతే ఫోటోను మనం తీసుకుంటున్నామో ఆ ఫోటో ఇమేజ్ మీదకి రావాలి. అండ్ బ్యాక్ వచ్చేసి టాప్ ఇస్తున్నాం. సో వెన్ ఎవర్ వీఆర్ క్లికింగ్ దిస్, ఓకే, వీ కెన్ ఏబుల్ టు సీ ద యాపిల్ ఇమేజ్, బట్ దిస్ ఈజ్ అ బటన్. ఓకే, ఇదేంటండి, ఇది బటన్, చూడడానికి ఇమేజ్ లాగా ఉన్నప్పటికీ ఇదేంటి, ఇది బటన్. ఓకే, సో యూ కెన్ రెడ్యూస్ ద సైజెస్. ఓకే, మీకు ఆల్రెడీ తెలుసు సైజెస్ ఎట్లా రెడ్యూస్ చేయాలో. సో ఇఫ్ యూ నాట్ అవైర్, టేక్ ద పిఎన్జీ ఇమేజ్ స్మాలర్ వన్. ఓకే, చేసేటప్పుడే పిఎన్జీ ఇమేజ్ స్మాల్ది తీసుకుంటే వస్తుంది. యాక్షన్ రాసామా, ఓకే, దిస్ ఇస్ ద బటన్. ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు సీ ఒక లైట్ కలర్ వచ్చి వెళ్తుంది. సో no action we wrote. So what I will do, I will write one action here. Okay, so ఇది ఇలాగే ఉండనివ్వండి, కంట్రోల్ సి. సో బటన్కి యాక్షన్ రాస్తున్నా. హౌ టు రైట్ యాక్షన్, కమాండ్. ఓకే, కమాండ్ అని తీసుకుంటే మనకు యాక్షన్ వస్తుంది. సో మై ఫంక్షన్ అని రాస్తున్నా. ఓకే, మై ఫంక్షన్. ఓకే, వాట్ ఈస్ ద కమాండ్, మై ఫంక్షన్. మై ఫంక్షన్ ఎక్కడ రాయాలండి, డెఫ్ మై ఫంక్షన్ ఆఫ్టర్ లైబ్రరీస్ రాయాలి. మై ఫంక్షన్, మై ఫంక్షన్ లోపల ప్రింట్ ప్రెస్డ్ ద ఇమేజ్ అని రాస్తున్నా. ఓకే, ప్రెస్డ్ ద ఇమేజ్. ఓకే, ఏమని రాస్తున్నానండి, ప్రెస్డ్ ద ఇమేజ్ అని రాస్తున్నా. నౌ నాకేమొచ్చింది, ఇమేజ్ వచ్చింది. సో వెన్ ఎవర్ ఐ క్లిక్, ఓకే, ప్రెస్డ్ ద ఇమేజ్ అని నాకు అవుట్పుట్లో వచ్చింది. ఇజ్ ఇట్ క్లియర్? ఎన్ని టైమ్స్ మనం క్లిక్ చేస్తే అన్ని టైమ్స్ దాని యాక్షన్ సేమ్ ఉంటుంది. క్లియర్, రైట్? సో ఇలా మనం ఏం చేయొచ్చు, మనము బటన్కి బ్యాక్గ్రౌండ్లో, ఓకే, కొన్ని సార్లు మీరు ఏదైనా అప్లికేషన్ తీసుకుంటే అక్కడ బటన్స్ ఉంటాయి, ఆ బటన్కి యాక్షన్ జరుగుతాయి. సో స్పైడర్లోనే చూద్దాము. స్పైడర్లో ఇవన్నీ ఇమేజెస్, అవునా? ఇవన్నీ టెక్స్ట్ అండి, ఇవన్నీ టెక్స్ట్ కాదు, ఇవన్నీ ఏంటి, ఇవన్నీ ఇమేజెస్. ఓకే, ఇమేజెస్, బట్ ఇవి బటన్స్. ఓకే, ఇవి చిన్నవి ఇమేజెస్, బట్ స్టిల్ వాట్ ఈస్ దట్ ఈస్ ద బటన్స్. ఓకే, ఇవన్నీ ఏంటంటే బటన్స్. ఒక్కొక్క బటన్ క్లిక్ చేసిన కొద్ది మనకి ఏమవుతుందంటే దానికి సంబంధించిన యాక్షన్ జరుగుతుంది. ఓకే, సో మనం ఎప్పుడైతే ఇది న్యూ ఫైల్ అని క్రియేట్ చేస్తున్నామో ఒక కొత్త ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, అలాగే ఓపెన్ ఫైల్ క్లిక్ చేయగానే మనకి ఏమవుతుంది, ఫైల్ ఓపెన్ లొకేషన్ ఇస్తుంది. సో లైక్ దిస్, ఓకే, లైక్ దిస్ వీ కెన్ రైట్ అవర్ కోడ్. ఓకే, మనం కూడా మన కోడ్ని ఇలా రాసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ అన్ని బటన్స్ పెట్టుకున్నారు, ఆ బటన్స్కి యాక్షన్ రాశారు. సో మన దాంట్లో కూడా మనము బటన్కి ఇమేజ్ పెట్టుకొని ఆ ఇమేజ్కి యాక్షన్ రాసేసుకోవచ్చు. క్లియర్, రైట్? సో ఇక్కడ రాసినట్టే మనము చాలా వాటికి బటన్స్ క్రియేట్ చేసుకొని ఆ బటన్స్కి అవుట్పుట్ రాసేసుకోవచ్చు. సో ఇట్ విల్ బి ఈజీ ఓన్లీ. సో మీకు ఇంకా ఏ ఇమేజ్ కావాలనుకుంటే అలాంటి ఇమేజెస్ తీసుకొని ఆ ఇమేజ్ తగ్గట్టు యాక్షన్ రాసుకోవాలండి. లేదు అంటే మీ ఓన్ పిఎన్జీ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ప్లీజ్ చెక్ హౌ టు క్రియేట్ యువర్ ఓన్ పిఎన్జీ. ఓకే, మీ ఓన్ పిఎన్జీ ఎలా క్రియేట్ చేసుకోవచ్చో ఒకసారి చూడండి. ఓకే, ద నెక్స్ట్ అసైన్మెంట్. ఓకే, మీకు మళ్ళీ నెక్స్ట్ అసైన్మెంట్ ఏంటి అంటే క్రియేట్ ఏ విండో అండ్ క్రియేట్ 4 బటన్స్. ఓకే, ఇంతకుముందు 0 to 9 బటన్స్ క్రియేట్ చేసాం కదా, ఇప్పుడు 4 బటన్స్ క్రియేట్ చేయాలి. ఒక బటన్ ఏమో అడిషన్, ఒక బటన్ సబ్స్ట్రాక్షన్, ఒక బటన్ మల్టిప్లికేషన్, ఒక బటన్ డివిజన్. ఓకే, ఇంతకుముందు 0 to 9 వరకు మాత్రమే క్రియేట్ చేశారు. ఇప్పుడు వీటన్నిటికీ, మిగతా వాటికి అన్నిటికీ ఈ యాక్షన్స్ రాయాలి, అడిషన్, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. మీరు సింబల్ పెట్టినా నో ఇష్యూ అండి, ప్లస్ సింబల్, మైనస్ సింబల్ అలాంటివి పెట్టినా నో ఇష్యూ.
ఓకే. Okay. నెక్స్ట్ వన్ రేడియో బటన్. ఓకే, వాట్ ఈస్ మీన్ బై రేడియో బటన్? ఎప్పుడైతే మీకు బబుల్ లాంటిది వచ్చి బబుల్లో క్లిక్ ఆప్షన్ వస్తుందో దాన్ని రేడియో బటన్ అంటామండి. అవుట్పుట్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో డైరెక్ట్గా మనకు విడ్గెట్ రేడియో బటన్ విడ్గెట్ ఉంది. సో వీ కెన్ యూజ్ దట్ విడ్గెట్. ఓకే, సో రేడియో బటన్ అనే విడ్గెట్ ఉంది, ఆ విడ్గెట్ వాడితే సరిపోతుందండి. మీకు ఎన్నైతే రేడియో బటన్స్ కావాలో అన్నిటినీ ఒక వాల్యూస్ డిక్షనరీ ఫార్మాట్లో రాసుకోండి. ఇట్స్ నాట్ అ మ్యాండేటరీ, యూ కెన్ రైట్ వన్ రేడియో బటన్ ఆల్సో. మీరు ఒక రేడియో బటన్ కూడా రాయొచ్చు. నేను ఇక్కడ 5 రేడియో బటన్ తీసుకుంటున్నా. ఓకే, 5 రేడియో బటన్ తీసుకుంటున్నా. సో 5 రేడియో బటన్స్ని మామూలుగా ఫర్ లూప్లో ఇటరేట్ చేస్తున్నా. సో ఇక్కడ చూడండి, నాకు 5 రేడియో బటన్స్ వచ్చాయి. జస్ట్ అ మినిట్, వాట్ ఐ విల్ డూ, ఐ విల్ ఇంక్రీజ్ ద జియోమెట్రీ 500. ఓకే, నెక్స్ట్ 400. ఓకే, రేడియో బటన్. ఓకే, నాకు ఏమొచ్చాయండి, రేడియో బటన్. దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ రేడియో బటన్. మనం చూసే ఇంకో టైప్ ఆఫ్ రేడియో బటన్ కూడా ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఒక బటన్ క్లిక్ చేస్తే ఆ బటన్కి మాత్రమే యాక్షన్ ఉంటుంది. సో ఇక్కడ చూడండి, సో దీస్ ఆర్ ద 5 రేడియో బటన్స్. ఓకే, జనరల్గా అయితే మనం ఇక్కడ డాట్ వస్తుంది. ఓకే, బట్ దీస్ ఆర్ ద లిటిల్ డిఫరెంట్. మనం దాన్ని కూడా చూద్దాము. సో ఇక్కడ మనం 5 రేడియో బటన్స్ క్రియేట్ చేసుకున్నాము. 5 రేడియో బటన్స్ని ఏదైనా అయితే క్లిక్ చేస్తామో దానికి యాక్షన్ జరుగుతుంది. ఓకే, ఆర్ ఆ యాక్షన్ మనం సేవ్ చేసి పెట్టుకోవచ్చు. ఎక్కడ వాడతాము ఇలాంటి రేడియో బటన్స్ అప్లికేషన్స్ అంటే మోస్ట్లీ క్విజ్లో కానీ లేదు సెలక్షన్ ఆప్షన్ ఇచ్చేటప్పుడు కానీ అలాంటి వాటికి మనం రేడియో బటన్స్ వాడతాము. ఓకే, సంథింగ్ లైక్ మేల్ ఫీమేల్ జెండర్ ఇస్ ఈక్వల్ మేల్ ఫీమేల్ ఆర్ అదర్స్ అని అనుకోండి, అలాంటి వాటికి రేడియో బటన్స్ ఇస్తాము. లేదు ఆప్షన్స్ ఉన్నాయి, ఒక క్విజ్ గేమ్ తయారు చేస్తున్నారు. ఓకే, 5 ఆప్షన్స్ ఇవ్వాలి. ఓకే, 5 ఆప్షన్స్ ఆర్ 4 ఆప్షన్స్ ఆర్ 3 ఆప్షన్స్ ఆల్సో ఫైన్. మీరు ఎన్ని ఆప్షన్స్ అయినా ఇవ్వచ్చు. సో అలాంటి కేసులో మనం రేడియో బటన్ తీసుకుంటాము. రేడియో బటన్కి నార్మల్ బటన్కి పెద్ద తేడా ఏముండదండి. ఏదైతే విండో తీసుకోవాలనుకుంటున్నామో ఆ విండో. ఓకే, సపోజ్ ఇక్కడ మాస్టర్ అని రాసాను దిస్ టైం. ఓకే, లాస్ట్ టైం రూట్ అని ఉండే, అంతకుముందు విండో అని ఉండే, ఇప్పుడు మాస్టర్ అని తీసుకున్నాను. సో మీరు విండో నేమ్ ఏదైనా తీసుకోవచ్చండి, అదే నా మెయిన్ ఇంటెన్షన్. సో ఎప్పటికీ రూటే రాస్తున్నాం కదా అని రూటే రాయాల్సిన పని లేదు, బట్ అప్రోప్రియేట్గా రాయాలంతే. ఓకే, రూట్ అని కానీ మెయిన్ విండో అని కానీ విండో అని కానీ. ఓకే, సో మాస్టర్ అన్నా కూడా మాస్టర్ విండో అని అర్థమైపోతుంది. ఓకే, సో మాస్టర్ విండో తర్వాత ఏదైతే టెక్స్ట్ డిస్ప్లే చేయాలనుకున్నామో ఆ టెక్స్ట్. సో టెక్స్ట్ ఎక్కడి నుంచి తీసుకొచ్చుకుంటున్నామండి, టెక్స్ట్ వాల్యూస్ నుంచి తీసుకొచ్చుకుంటున్నాం. ఓకే, హియర్ ఫ్రమ్ ద వాల్యూస్ డాట్ ఐటమ్స్ అనే మెథడ్ నుంచి మనం ఆ టెక్స్ట్ తీసుకున్నాం వేరియబుల్. ఓకే, ఏదైతే వేరియబుల్ ఉందో ఆ వేరియబుల్ నేమ్ వి అని తీసుకున్నాము, వాల్యూ ఇండికేటర్ 0. ఓకే, బ్యాక్గ్రౌండ్ లైట్ బ్లూ తీసుకున్నాము, ప్యాక్ ఫిల్ ప్యాడ్ వై. ఓకే, ఐప్యాడ్ వై దగ్గర మనం 5 తీసుకున్నాం. సో ఏమవుతుంది, మనకు విండో అన్నది క్రియేట్ అవుతుంది. ఓకే, 5 బటన్స్ తోని విండో క్రియేట్ అయింది. దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ రేడియో బటన్. ఓకే, ప్రాజెక్ట్ చేసేటప్పుడు మళ్ళీ క్లియర్ చూద్దామండి. ఓకే, ఇఫ్ యు ఆర్ నాట్ అండర్స్టాండింగ్ డోంట్ వరీ, ఇదంతా టికెంటర్కి సంబంధించింది. ఓకే, ఓకే, జనరల్గా అయితే మనం ఈ టైప్ చూస్తాం, అవునా. సో నేను ఏ రేడియో బటన్ అయితే క్లిక్ చేస్తానో ఆ రేడియో బటన్ అన్నది నాకు హైలైట్ అవుతుంది. ఓకే, దిస్ ఇస్ వన్ కైండ్ ఆఫ్ రేడియో బటన్. సేమ్ అండి, కోడ్లో ఎటువంటి తేడా లేదు, కోడ్ ఇస్ వెరీ సింపుల్ ఓన్లీ. ఓకే, చూడండి నేను ఏం చేసుకున్నాను, జియోమెట్రీ తీసుకున్నాను, ఐ మీన్ ఎంత విండో కావాలనే విండో తీసుకున్నాను. నెక్స్ట్ వాల్యూ దగ్గర ఒక వాల్యూ తీసుకున్నాను, ఇనీషియల్గా 1 ఉండాలి. ఓకే, ఇనీషియల్గా 1 ఉండాలి అని చెప్పేసి స్ట్రింగ్ వేర్, ఇంతకుముందు చూస్తే మనం ఓన్లీ స్ట్రింగ్ అని రాసేది, బట్ ఇక్కడ స్ట్రింగ్ వేర్ ఇంట్ వేర్. ఓకే, అలాంటివి వస్తాయి, విల్ సీ వాట్ అండ్ ఆల్. సో ఇంత ఇప్పుడు అవసరం లేదు, మనం నెక్స్ట్ దాంట్లో మళ్ళీ చూస్తాం ఎలా చేస్తాం అన్నది. నెక్స్ట్
సేమ్ ఫర్ లూప్లో ఇటరేట్ చేస్తున్నా, ఫర్ లూప్లోనే ఇటరేట్ చేయాలని రూల్ ఏం లేదండి. ఒక్కొక్క బటన్కు మీరు కోడ్ కూడా రాయొచ్చు, బట్ ఒక్కొక్క బటన్కి రాయడం కంటే ఫర్ లూప్లో ఇటరేట్ చేస్తే ఆటోమేటిక్గా వస్తుందని ఫర్ లూప్లో ఇటరేట్ చేస్తున్నాం. ఓకే, సో ఇక్కడ చూడండి ఏ బటన్ అయితే సపోజ్ మూడు ఆర్ 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్లో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి, సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేస్తే ఆటోమేటిక్గా ఆ యాక్షన్ జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ చెక్ బటన్. ఓకే, రేడియో బటన్ చెక్ బటన్ చిన్న తేడా ఏంటంటే చెక్ బటన్ ఏంటి అంటే టిక్ వస్తుంది అనమాట. సో రేడియో బటన్లో ఆటోమేటిక్గా హైలైట్ అవుతుంది కదా, చెక్ బటన్లో టిక్ వస్తుంది అంతే. సో ఇక్కడ మనము విడ్గెట్ ఆల్రెడీ మనకు ఉందండి చెక్ బటన్కి. సో లేబుల్ తీసుకున్నాము. ఓకే, లేబుల్లో ఓకే, సో నాకేమొచ్చిందండి 3 చెక్ బటన్స్ వచ్చాయి. సో ట్యూటోరియల్స్, సో స్టూడెంట్స్, కోర్సెస్. సో ఇలా మనం ఒకదానికే కావాలనుకుంటే ఒకదానికే ఉంచుకోవచ్చు. సో ఏది కావాలనుకుంటే అది 3 ఆప్షన్స్ అంటే 3 ఆప్షన్స్, 2 ఆప్షన్స్ అంటే 2 ఆప్షన్స్, మీ రిక్వైర్మెంట్ని బట్టి ఎన్ని ఉంచాలి అనేది డిసైడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇవేంటి అంటే మెయిన్గా మల్టిపుల్ ఆప్షన్స్ ఇవ్వాలి అని అనుకున్నప్పుడు వి విల్ గో విత్ చెక్ బటన్. ఓకే, సో చెక్ బటన్ ఇవ్వడం వల్ల ఏమవుతుందండి మల్టిపుల్ ఆప్షన్స్ మనకు హైలైట్ చేసుకోవచ్చు. అదే రేడియో బటన్లో ఒకదానికి మాత్రమే మనము హైలైట్ చేసుకునేటప్పుడు రేడియో బటన్ తీసుకుంటాం. ఓకే, ఓకే, చెక్ బటన్ అర్థమైందని నేను అనుకుంటున్నా. నౌ వి విల్ గో విత్ కోడ్. ఓకే, బటన్ లాజిక్ అయితే మీకు అర్థమైపోయింది, చెక్ బటన్ అంటే ఏంటి, రేడియో బటన్ అంటే ఏంటి. సో ఇక్కడ చూడండి 3 ఇంట్ వేర్ తీసుకున్నా. పైథాన్ కోడ్ కంటే కొంచెం వెరైటీ ఉంటుందండి. అక్కడ మనం ఇంట్ కానీ స్ట్రింగ్ కానీ అలాంటి ఏం తీసుకోము. ఇక్కడ 3 బటన్స్కి 3 ఇంట్ వేర్ తీసుకున్నాం. ఎందుకు ఇంట్ వేర్ తీసుకోవాలి అని అంటే వచ్చిన రిజల్ట్ని మనం క్యాప్చర్ చేయడానికి చెక్ బటన్ 1, చెక్ బటన్ 2, చెక్ బటన్ 3 వచ్చిన రిజల్ట్ని మనము తీసుకుంటాం. ఓకే, సో బటన్ ఆల్రెడీ చెక్ బటన్ విడిగేట్ ఉంది అని నేను చెప్పాను. సో డైరెక్ట్గా మనం ఎప్పుడైతే స్టార్ అని రాస్తున్నామో అన్నీ మనకు ఆటోమేటిక్గా ఇంపోర్ట్ అయిపోతాయి. సో స్పెషల్గా వీ నీడ్ నాట్ టు డూ ఎనీ యాక్షన్. ఓకే, స్పెషల్గా మనం ఏ యాక్షన్ చేయాల్సిన పని లేదు. సో చెక్ బటన్లో ఏ విండో మీద అయితే రావాలో ఆ విండో నేమ్. ఓకే, ఏదైతే రావాలి, ఓకే టెక్స్ట్ ఏదైతే రావాలో ఆ టెక్స్ట్. నెక్స్ట్ యాక్షన్. ఓకే, వచ్చిన యాక్షన్ సేవ్ కావడం కోసం మనం ఇక్కడ ఏమని తీసుకుంటున్నామండి, వేరబుల్ తీసుకుంటున్నాము. ఆన్ వాల్యూ అంటే టిక్ ఉంటేనేమో 1, టిక్ లేకపోతే 0. ఓకే, హైట్ విడ్త్, ఎంత హైట్ కావాలి, ఎంత విడ్త్ కావాలి. సో హైట్ వచ్చేసి 2, విడ్త్ వచ్చేసి 10 తీసుకున్నాం. సో అలాగా 3 బటన్స్ కూడా టెక్స్ట్ చేంజ్ చేసాము అంతే. ఓకే, టెక్స్ట్ చేంజ్ చేసాము, మిగతా అంత సేమ్. సో బటన్ని ప్యాక్ చేస్తున్నాం. సో మీరు ఇక్కడ చెక్ బటన్ అని తీసుకుంటే అది చెక్ బటన్, మీరు ఇక్కడ రేడియో బటన్ తీసుకుంటే రేడియో బటన్, మీరు ఓన్లీ నార్మల్ బటన్ తీసుకుంటే నార్మల్ బటన్ వస్తుందండి. ఓకే, దర్ ఇస్ నో మచ్ డిఫరెన్స్. ఓకే, ఆన్ అంటే టిక్ మార్క్ వస్తుంది, ఆఫ్ 0. క్లియర్ కదా. ఇక్కడ యాక్షన్ రాయలేదు, మనం యాక్షన్ కూడా కావాలంటే రాసుకోవచ్చు, బట్ చెక్ బటన్కి యాక్షన్ అవసరం లేదు. ఓకే, చెక్ బటన్కి యాక్షన్ అవసరం లేదు. వాల్యూ మనము తీసేసుకొని వాల్యూని రీడ్ చేసుకుంటాం. ఓకే, ఆ వాల్యూ ఎక్కడ వస్తుందండి, వేరియబుల్లోకి వస్తుంది. వాల్యూ ఎక్కడ వస్తుంది, వేరియబుల్లోకి వస్తుంది. సో ఆ వేరియబుల్ వాల్యూని మనం రీడ్ చేసుకుంటే సరిపోతుంది.
నెక్స్ట్ విడ్గెట్ కాల్డ్ క్యాన్వాస్ విడ్గెట్. ఓకే, క్యాన్వాస్ విడ్గెట్ ఏంటి అంటే మీరు డ్రాయింగ్ గీయవచ్చు. ఓకే, డ్రాయింగ్ లాంటి ఇమేజెస్ గీయచ్చు, లేదు సింపుల్గా చెప్పాలి అంటే కర్వ్స్ కానీ లైన్స్ కానీ ఓకే ఇలాంటివి గీయడానికి మీకు క్యాన్వాస్ విడ్గెట్ అనేది యూజ్ అవుతుంది. సో గో విత్ ద డిస్క్రిప్షన్. ఓకే, డిస్క్రిప్షన్ అయితే మీరు చదవండి, డిస్క్రిప్షన్ వీఆర్ నాట్ గోయింగ్, బట్ గో విత్ ద డిస్క్రిప్షన్. ఓకే, డిస్క్రిప్షన్ ఏంటి ఎలా రాయాలన్నది. సో క్యాన్వాస్ అన్నది ఆల్రెడీ మనకు టికెంటర్లో విడ్గెట్ ఉంది అండి. సో క్యాన్వాస్ అని తీసుకుంటాము. ఓకే, క్యాన్వాస్ ఎక్కడ రావాలి, మెయిన్ విండోలో రావాలి. కలర్ ఏది రావాలి, కలర్ ఏ కలర్ అయితే మీకు కావాలనుకుంటారో ఆ కలర్. నెక్స్ట్ క్యాన్వాస్ ఎంత సైజు ఉండాలి, ఐ మీన్ డ్రా ఏరియా. ఓకే, డ్రా ఏరియా ఎంత సైజు కావాలో ఇది డ్రా ఏరియా సైజ్ అండి. నెక్స్ట్ క్రియేట్ లైన్. ఓకే, లైన్ ఎంత రావాలి, ఏ కలర్తో రావాలి. నెక్స్ట్ క్రియేట్ ఆర్క్. ఆర్క్ ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలి, ఎక్కడ ఎండ్ కావాలి, ఏ కలర్లో రావాలి. నెక్స్ట్ ఓవెల్ కూడా అంతే సేమ్. సో ఇఫ్ యు ఆర్ నాట్ అండర్స్టాండింగ్ డోంట్ వరీ. ఓకే, మనము అవుట్పుట్ చూసాక మీకే అర్థమవుతుంది. క్యాన్వాస్ టెస్ట్ 1. ఓకే చూడండి. సో క్యాన్వాస్లో ఏమన్నామండి, బ్యాక్గ్రౌండ్ ఎల్లో కలర్. సో బ్యాక్గ్రౌండ్ మొత్తం ఏమొచ్చిందండి, ఎల్లో కలర్ వచ్చింది. ఓకే, హైట్ విడ్త్ ఆల్రెడీ యూనో, ఈ హైట్ విడ్త్లో నాకు 250 300 రావాలనుకుందాం. దిస్ ఇస్ ద 250 300. నెక్స్ట్ క్రియేట్ లైన్. ఇక్కడ ఒకటి లైన్ వచ్చింది చూడండి. ఓకే, దిస్ ఇస్ ద లైన్ ఇన్ గ్రీన్ కలర్. ఓకే, ఈ లైన్ ఏమైందండి, గ్రీన్ కలర్ వచ్చింది. ఓకే, క్రియేట్ ఆర్క్. ఓకే, ఆర్క్ వచ్చింది. దిస్ ఇస్ ద ఆర్క్. ఓవెల్, దిస్ ఇస్ ద ఓవెల్, బ్లూ కలర్. ఇలా మీరు షేప్స్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఆ షేప్స్ని డిఫరెంట్గా మీరు తీసుకోవచ్చు. ఇంకా ఎన్ని కావాలనుకుంటే అన్ని మీరు తీసేసుకోవచ్చు. ఇట్స్ విల్ నాట్ క్రియేట్ ఎనీ ఇష్యూ. సో నేను ఏం చేస్తున్నా, 550 తీసుకున్న హైట్ విడ్త్. సో హైట్ 550 తీసుకున్న, విడ్త్ 300 ఉంది కదా. సో 300 ప్లేస్లో నేను 600 తీసుకుంటున్నాను. ఓకే, సేవ్. నేను ఏం చేస్తున్నా అంటే ఇంకొక లైన్ గీస్తున్నా. లైన్ 1. ఓకే, సో 140 తీసుకుంటున్నాను. ఓకే, గ్రీన్ కలర్కి బదులు రెడ్ కలర్ తీసుకుంటున్నాను. ఓకే, కలర్స్ యూ కెన్ సెలెక్ట్ ఇన్ 2 ways. ఓకే, గూగుల్ కలర్ పిక్కర్ నుంచి, ఓకే కలర్ పిక్కర్ నుంచి కలర్ తీసుకొని ఆ ఎక్స్పోర్ట్ని ఇక్కడ పేస్ట్ చేయొచ్చు. లేదు మీకు కలర్స్ తెలిసి ఉంటే ఇట్స్ ఫైన్. ఓకే, ఇక్కడ చూడండి, ఒక రెడ్ కలర్ ఒక గ్రీన్ కలర్, రెండు కలర్స్ వచ్చాయి. ఓన్లీ సింపుల్గా చిన్న యాంగిల్ చేంజ్ చేస్తా, అందుకోసమని అది ఇలా వచ్చింది. సో యూ కెన్ చేంజ్ కంప్లీట్ లైన్. ఓకే, ఇంతకుముందు మనకు విండో ఐ మీన్ క్యాన్వాస్ ఏరియా డిఫరెంట్ ఉంది, ఇప్పుడు క్యాన్వాస్ ఏరియా డిఫరెంట్ ఉంది. సో ఇలా మీరు క్యాన్వాస్ ఏరియా మొత్తాన్ని చేంజ్ చేసుకోవచ్చు. ఏ డ్రాయింగ్ కావాలంటే ఆ డ్రాయింగ్ని లైన్ మోడల్లో కావాలా, లేకపోతే ఆర్క్ మోడల్లో కావాలా, ఓవెల్లో కావాలా. సో ఇంకా క్యాన్వాస్కి సంబంధించిన విడ్గెట్స్ ఏమేమి ఉన్నాయి అన్నది మీరు చూసి మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఫైన్. అర్థమవుతుందా, బౌన్స్ అవుతుందండి? ఓకే, సో పెయింట్ యాప్ కూడా క్యాన్వాస్ యాప్ నుంచి డిజైన్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ ద పెయింట్ యాప్. ఓకే, సింపుల్ పెయింట్ యాప్, స్మాల్ ప్రాజెక్ట్ అనుకోండి, లేదు ఏమంటారు స్మాల్ ప్రాజెక్ట్స్ అనుకోండి. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, డ్రా ఏరియా తీసుకున్నాను. సో దిస్ ఈజ్ ద డ్రా ఏరియా. ఓకే, ఇందులో క్యాన్వాస్ తీసుకొని నేను లైన్ గీస్తున్నా. ఓకే, సో హౌ ఐఎమ్ డ్రాయింగ్ లైక్ దట్ ఇట్ విల్ గో. ఓకే,
నేను ఎలా అయితే రాస్తున్నానో అలాగా నాకు ఏమవుతుందండి లైన్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, పెయింట్లో కూడా ఇంతే కదండి. పెయింట్ యాప్లో కూడా మనం ఎలాగైతే డ్రా చేస్తామో అలాగా ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ నేను ఏం తీసుకున్నానంటే చిన్న లైన్ తీసుకున్నాను. యూ క్యాన్ డ్రా విత్ డాట్. ఓకే, మీరు ఈ ఇమేజ్ని మీరు తర్వాత ఈ సెషన్ తర్వాత మీరు డ్రా చేసి చూడండి. ఇక్కడ ఒక చిన్న లైన్ వస్తుంది అన్నమాట. ఓకే, దే ఆర్ ఫార్మ్డ్ విత్ లైన్స్. ఓకే, చిన్న లైన్ ఉంది, ఆ లైన్స్ తోని ఈ టోటల్ ఆర్ట్ అన్నది ఫామ్ అవుతుంది. సో బట్ యూ కెన్ యూజ్ డాట్ ఆల్సో. ఓకే, మీరు డాట్ కూడా వాడచ్చు. సో డ్రా ఏరియాను దాటిపోయి రాస్తాను అంటే డ్రా ఏరియా తర్వాత డ్రా కాదండి. ఓకే, డ్రా ఏరియా ఎంతవరకు ఉందో, ఐ మీన్ క్యాన్వాస్ ఎంతవరకు ఉందో అంతవరకు మాత్రమే మీది ఏమవుతుందండి, యూ కెన్ ఏబుల్ టు డ్రా. ఓకే, సో ఒక్కసారి లైన్ బయట వచ్చి నేను గీస్తాను అంటే ఇట్ విల్ నాట్ డ్రా. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ డ్రా కావట్లేదు. అదే ఇక్కడ చూడండి, ఐ కెన్ ఏబుల్ టు డ్రా. ఓకే, లైన్ దాటాము అంటే ఇట్ విల్ నాట్ ప్రింట్. చూడండి, నేను ఇక్కడ నుంచి డ్రాగ్ చేసుకుంటూ వస్తున్నా, బట్ వన్స్ ఇట్ క్రాస్ విత్ ద బార్డర్ ఇట్ విల్ నాట్ డ్రా. సో దిస్ ఈస్ కాల్డ్ పెయింట్ యాప్. మీరు మంచిగా కొంచెం ఇంకా పెద్ద సైజులో వర్కౌట్ చేస్తే యూ కెన్ ఏబుల్ టు సీ, యూ కెన్ ఏబుల్ టు డ్రా వాట్ ఎవర్ స్టైల్ యూ వాంట్, వాట్ ఎవర్ ఇమేజెస్ యూ వాంట్ టు డ్రా. ఓకే, సో సింపుల్ ఒక హౌస్ ఇమేజ్ లాంటిది ఒకటి ట్రై చేద్దాము. ఓకే, సో ఇలా మనం ఏదైనా డ్రా చేసుకోవచ్చు. ఓకే, సో ఇంకా పర్ఫెక్ట్గా రావాలి అని అనుకుంటే యూ నీడ్ టు వర్కౌట్. దిస్ ఇస్ అ మినీ ప్రాజెక్ట్. సో పెయింట్ యాప్ ఎలా క్రియేట్ చేయొచ్చు అంటే క్యాన్వాస్ నుంచి క్రియేట్ చేయొచ్చు. లైన్ తీసుకున్నాము. ఓకే, ఆ లైన్ని ఎక్స్టెండ్ చేస్తూ మోషన్ రాసుకున్నాం. ఓకే, నౌ యూ గాట్ ద అవుట్పుట్ రైట్. నౌ వీ విల్ గో ఇన్ టు ద కోడ్. ఓకే, ఇప్పటి వరకు మీరు అవుట్పుట్ అర్థమైందని నేను అనుకుంటున్నా. ఇప్పుడు కోడ్ యాక్షన్ ఎలా జరుగుతుంది, ఇంతకుముందు అలా రాంది ఇప్పుడు ఎలా వస్తుంది అన్న చూద్దాము. సో బిఫోర్ దాట్, సో ఇక్కడ ఏం చేసుకున్నాను, నేను రూట్ తీసుకొని టైటిల్కి ఏమని తీసుకున్నానండి, పెయింట్ యాప్ అని తీసుకున్నా. యూ కెన్ రైట్ యువర్ ఓన్ నేమ్స్. ఓకే, సంథింగ్ సాయి పెయింట్స్ ఆర్ వంశీ పెయింట్, అలా మీకు నచ్చిన పేరు రాసుకోవచ్చు. నెక్స్ట్ రూట్ విండో. సరే, సో ఎంతైతే మీకు విండో సైజ్ కావాలో ఆ విండో సైజ్. ఓకే, విండో సైజ్ ఎంతైతే కావాలో ఆ విండో సైజ్. సో బిఫోర్ దాట్ ఒక నిమిషం ఈ ఫంక్షన్ని పక్కన పెడదాము. క్యాన్వాస్ ఏం తీసుకున్నా, క్యాన్వాస్ 400 ఇంటూ 250 ఏరియా తీసుకున్నా. ఓకే, క్యాన్వాస్ 400 ఇంటూ 250. సో ఇదిని మీరు ఎంత ఇంక్రీజ్ చేసుకుంటే మీకు పెయింట్ యాప్, ఐ మీన్ మీరు వేసుకునే పెయింట్ ఏరియా అంత పెరుగుతుంది. సో ఇక్కడ నేను 400 ఇంటూ 250 తీసుకున్నా. మీరు 1000 ఇంటూ 800, 1600 ఇంటూ 1400 అలా తీసుకుంటే మీకు డ్రా ఏరియా అన్నది పెరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ w.bind. ఓకే, b1 మోషన్. ఓకే, b1 మోషన్ ఏదైతే బటన్ ఉందో ఆ బటన్కి మోషన్ రాస్తున్నాము. ఓకే, బటన్కి మోషన్ ఇక్కడ ఏమని రాసామంటే పెయింట్ అని రాసాం. ఓకే, b1.bind b1 బటన్ అంటే మామూలుగా మౌస్ బటన్ ఎక్కడికి పెయింట్కి లింక్ చేస్తున్నాం. ఓకే, బటన్ ప్రెస్ చేసినప్పుడు యాక్షన్ రావాలి, ఆ యాక్షన్కి ఈవెంట్ అని రాసుకున్నాము. ఓకే, ఈవెంట్ అని రాసుకున్నాము. సో ఎక్కడైతే ఈవెంట్ ఉందో అక్కడ నుంచి మనకు కర్సర్ అన్నది రీడింగ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. సో మనం ఎటైతే కోఆర్డినేట్ మూవ్ చేస్తాము. ఓకే, దీస్ ఆర్ ద 4 కోఆర్డినేట్స్, x1 y1 x2 y2. ఓకే, ఏ కలర్ కావాలి ఆ కలర్. ఓకే, తర్వాత లైన్ డ్రా చేయమని చెప్తున్నాం, ఆల్రెడీ మనం చూసాము. సో లైన్కి 4 కోఆర్డినేట్స్ కావాలి. ఓకే, 4 కోఆర్డినేట్స్ కావాలి, x1 y1 x2 y2. సో ఆ 4 కోఆర్డినేట్స్కి యాక్షన్ రాసుకున్నాం. ఈవెంట్ ఆఫ్ ఈవెంట్ డాట్ ఎక్స్ మైనస్ 3, ఈవెంట్ డాట్ వై మైనస్ 3, ఈవెంట్ డాట్ ఎక్స్ ప్లస్ 3, ఈవెంట్ డాట్ వై ప్లస్ 3. సో ఇలాగా మనము 4 బటన్స్కి 4 యాక్షన్ రాసుకున్నాము. ఏదైతే కలర్ కావాలనుకున్నామో ఆ కలర్ ఫిల్ చేయమంటున్నాం.
సో ఇక్కడ ఏమవుతుందంటే ఎప్పుడైతే నేను బటన్ ప్రెస్ చేసి రిలీజ్ చేస్తాను, ఓకే, బటన్ ప్రెస్ చేసి రిలీజ్ చేస్తాను, అప్పుడు ఏం చేసుకుంటుంది అంటే అది యాక్షన్ రీడ్ చేసుకుంటుంది. ఓకే, బటన్ ఎక్కడి నుంచి ప్రెస్ అయింది, ఎక్కడ వరకు ప్రెస్ అయింది. ఓకే, సో అంతవరకు ఏం చేస్తుందండి, ఇది డ్రా చేసుకుంటూ వెళ్ళిపోతుంది ఈ కలర్. ఓకే, ఈ కలర్ మీకు ఒకవేళ కలర్ చేంజ్ చేసుకోవాలంటే ఎస్, ఆల్వేస్ యూ కెన్ చేంజ్ ద కలర్. మీకు ఏ కలర్ కావాలో ఆ కలర్ తీసుకోవచ్చు. ఓకే, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇదే యాక్షన్ పర్ఫామ్ చేసేది, ఇది ఒకటి అండ్ ఇది ఒక లైన్. ఇస్ ఇట్ క్లియర్ గైస్? ఇక్కడ వరకు క్లియర్ అండి? Yeah, no. This is a small paint pen. దాంట్లో నేను ప్రాక్టికల్ గా బాగా మీరు ఇంకా దాన్ని ఇంప్రూవైజ్ చేయొచ్చండి. ఓకే, పెయింట్ యాప్ 2 అని రాస్తున్నా. ఓకే, ఇలా మీరు డిఫరెంట్ షేప్స్ అన్ని క్రియేట్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన షేప్స్ మీకు ఎలా కావాలో అలాంటి షేప్స్ అన్ని క్యాన్వాస్ నుంచి క్రియేట్ చేసుకోవచ్చు. ఎలా క్రియేట్ చేసుకోవచ్చు అన్నది ఇక్కడ చూడండి. ఓకే, సో క్యాన్వాస్లోనే ఆల్రెడీ ఉన్నాయి. ఓవెల్ మనం చూసాం ఇంతకుముందు. క్రియేట్ ఓవెల్ అని కోఆర్డినేట్స్ ఇస్తే ఇట్ విల్ టేక్ ద కోఆర్డినేట్స్. ఓకే, ఓవెల్లో మీకు ఎలాంటి కలర్ కావాలి, ఎలా రావాలి అన్నది మీకు కోఆర్డినేట్ రాసుకోవాలి. క్రియేట్ డాట్ రెక్టాంగిల్ ఉంది, క్రియేట్ డాట్ ఆర్క్ ఉంది. ఓకే, సో ఇలా మీకు ఏం రావాలన్నది అక్కడ రాసుకుంటే సరిపోద్ది. నేను ఇక్కడ ఏం చేస్తున్నానండి, ఈసారి క్లాస్లో తీసుకున్నాను. ఓకే, కంప్లీట్ ఒకటే దాంట్లో తీసుకొని అవన్నీ క్రియేట్ చేస్తున్నాను. ఓకే, these all in one class. So individual boxes you can take it. Just a minute guys. Okay, this is about the one way. ఆల్రెడీ మనం చూసాము. ఇంకా నెంబర్ ఆఫ్ షేప్స్ ఏమేమి ఉన్నాయి ఆ షేప్స్ ఒకసారి మీరు చూడండి. ఓకే, ఓకే, నెక్స్ట్ పార్ట్ ఇస్ మూవింగ్ ఆబ్జెక్ట్. ఓకే, సో మూవింగ్ ఆబ్జెక్ట్ ఏంటి అని అంటే మన దగ్గర ఒక ఆబ్జెక్ట్ ఉంది. ఆబ్జెక్ట్ మొత్తాన్ని మూవ్ చేయాలి. ఓకే, సో గేమ్స్లో చూస్తే, ఓకే, గేమ్స్ ఆడుంటే మీకు గేమ్లో మనకు గేమ్ ఇమేజ్ ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది. అంటే మెయిన్ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ మెయిన్ క్యారెక్టర్ ఆబ్జెక్ట్ని ఆర్ ఇమేజ్ని వాళ్ళు క్రియేట్ చేసుకుంటారు. ఓకే, మెయిన్లీ ఆ ఇమేజ్ని కానీ ఆ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకుంటారు. ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకున్న తర్వాత ఆ ఆబ్జెక్ట్కి యాక్షన్ ఇస్తారు. ఓకే, ఆ ఆబ్జెక్ట్కి యాక్షన్ ఇస్తారు. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే we'll see first this one, then after we will discuss about the code. Okay, moving object. ఓకే, గేమ్స్లో మెయిన్గా ఈ ప్రొసీజర్ వాడతారండి. ఓకే, మీకు ఈ కోడ్ అర్థమైతే యూ కెన్ రైట్ అ గేమింగ్. ఓకే, ఇక్కడ చూడండి. సో నేను ఏం చేశానంటే ఒక స్క్వేర్ బాక్స్ని క్రియేట్ చేసుకున్నాను. ఒక స్క్వేర్ బాక్స్ని క్రియేట్ చేసుకొని దాన్ని ఏం చేస్తున్నాను, మూవ్ చేస్తున్నాను. ఓకే, ఐఎమ్ మూవింగ్ దట్ స్క్వేర్ బాక్స్. సో ఇక్కడ ఏమవుతుంది, లెఫ్ట్ టు రైట్ అన్నది మూవ్ అవుతుంది. సో నౌ ఐ రోట్ యాక్షన్. ఓకే, దీనికి నేను యాక్షన్ రాశాను. ఈ యాక్షన్ ఏంటి అని అంటే ఎప్పుడైతే నేను మౌస్ బటన్స్ కీబోర్డ్ యారోస్ క్లిక్ చేస్తాను, ఓకే, రైట్ లెఫ్ట్ టాప్ ఈ బటన్స్ క్లిక్ చేస్తాను, అప్పుడు అది యాక్షన్ జరుగుతుంది. నౌ ఐఎమ్ ప్రెస్సింగ్ ద బటన్స్ ఇన్ మై కీబోర్డ్. ఓకే, చూడండి. సో మీరు చిన్నప్పుడు ఒకవేళ స్నేక్ గేమ్ చూసి ఉంటే, ఓకే, ఐ థింక్ యువర్ ఏజ్ యూ నాట్ సీన్ ద స్నేక్ గేమ్, బట్ స్నేక్ గేమ్ అప్పట్లో నోకియా మొబైల్ ఇలా ఉండేదండి. మీరు ఎటైతే యాక్షన్ రాస్తారో ఆ యాక్షన్కి మూవ్ అవుతుంది అన్నమాట. సో
సో ఎప్పుడైతే Yeah. బార్డర్స్ ని టచ్ చేస్తుందో దట్ విల్ బి ఓకే. ఇక్కడ చూడండి బటన్ యాక్షన్ ఏ బటన్ ప్రెస్ చేస్తున్నాను అన్నది నేను మీకు అవుట్పుట్ లో రాస్తున్నా. ఓకే, క్లియర్? Yeah. ఓకే, దిస్ ఇస్ ద యాక్షన్. సో ఈ యాక్షన్ ఎలా రాయొచ్చు? ఓకే, we will discuss this one. Tomorrow we'll continue the remaining. Only this part I will discuss now. సో మీకు ఆల్రెడీ తెలుసు టికెంటర్ ఇంపోర్ట్ చేసుకోవాలి. అండ్ ఇలాంటి యాక్షన్స్ అన్ని ఇంకా పైప్ గేమ్ నుంచి చాలా క్లియర్గా వస్తాయండి. పై గేమ్ లైబ్రరీ ఉంది, పై గేమ్ లైబ్రరీ నుంచి చాలా స్మూత్గా వస్తాయి అనమాట. ఓకే, సో నౌ ఇక్కడ ఏం చేస్తున్నాను, అండ్ దిస్ లైన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీకు మరీ మరీ చెప్పాను, ఎప్పుడైనా మీరు పెద్ద కోడ్స్ రాస్తున్నప్పుడు ఇలాంటివి వాడాలి. అండ్ లేదు ఫంక్షన్స్ రాస్తున్నప్పుడు ఇలాంటివి వాడాలి, లేదు క్లాసెస్ రాస్తున్నప్పుడు ఇలాంటివి వాడాలి. Okay. ఓకే, సో మాస్టర్ డాట్ టీకే. సో దీంతో ఏమవుతుందని నాకు విండో అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఐఎమ్ రైటింగ్ వన్ క్లాస్. ఓకే, నేను ఏం చేస్తున్నాను, జిఎఫ్జి అని ఒక క్లాస్ తీసుకున్నా. యూ కెన్ రైట్ యువర్ ఓన్ క్లాస్, మీరు ఏ క్లాస్ తీసుకున్నా ప్రాబ్లం లేదండి. ఓకే, క్లాస్ నేమ్ ఎనీథింగ్ యూ కెన్ రైట్, ఆల్రెడీ వీ నో, మనము ఫస్ట్ నుంచే చూస్తున్నాం. నెక్స్ట్ విండో డాట్ బైండ్. ఓకే, విండో డాట్ బైండ్ ఆర్ బటన్ డాట్ బైండ్ కూడా తీసుకోవచ్చు. నేను ఇక్కడ విండో డాట్ బైండ్ తీసుకుంటున్నా. సో కీ ప్రెస్ లెఫ్ట్, కీ ప్రెస్ రైట్, కీ ప్రెస్ అప్, కీ ప్రెస్ డౌన్. ఓకే, సో 4 కీస్ తీసుకున్నా. సో 4 కీస్కి యాక్షన్ రాసిన. ఓకే, ఈ కోలన్, ఓకే ఈ కోలన్ జిఎఫ్జి డాట్ లెఫ్ట్. లెఫ్ట్ అంటే లెఫ్ట్ కు సంబంధించిన మెథడ్కి వెళ్ళి యాక్షన్ చేయాలి. జిఎఫ్జి డాట్ రైట్, రైట్ లో కూడా యాక్షన్ రాయాలి, లెఫ్ట్ అప్ డౌన్. సో ఈ 4టికి 4 యాక్షన్ రాసి పెట్టండి. ఎప్పుడైతే అవి క్లిక్ అవుతాయో అప్పుడు ఆటోమేటిక్గా ఆ క్లాస్లో ఉన్న మెథడ్కి వెళ్ళి అక్కడ మనకు యాక్షన్ పర్ఫామ్ చేస్తుంది. ఓకే, యాక్షన్ని మనకు అవుట్పుట్లో రిఫ్లెక్ట్ చేస్తుంది. సో నౌ విల్ గో బ్యాక్ టు దిస్ వన్. ఓకే, జిఎఫ్జి. ఓకే, జిఎఫ్జి అనే క్లాస్ ఉంది. సో ఇనిట్ యూ ఆల్రెడీ నో కన్స్ట్రక్టర్. ఓకే, ఇదేంటంటే కన్స్ట్రక్టర్. నేను ఇక్కడ ఏం తీసుకున్నా, మాస్టర్ నన్ అని తీసుకున్నా. బట్ స్టిల్ మాస్టర్ అయితే మనకు కావాల్సిందే. ఏదైతే మనం పాస్ చేస్తున్నామో ఆ మాస్టర్ వస్తుంది, అంటే ఆ విండో వస్తుంది. నెక్స్ట్ సెల్ఫ్ డాట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1, సెల్ఫ్ డాట్ వై ఈజ్ ఈక్వల్ 0. బై డిఫాల్ట్ నా ఆబ్జెక్ట్ ఎక్కడ ఉండాలండి, లెఫ్ట్ సైడ్. ఓకే, ఇవేంటండి, ఇవి కోఆర్డినేట్స్. ఓకే, ఇవేంటండి కోఆర్డినేట్స్. ఎక్స్ డైరెక్షన్లో 1 తీసుకున్నా, వై డైరెక్షన్లో 0 తీసుకున్నా. ఓకే, వై డైరెక్షన్లో 0 తీసుకున్నా. నెక్స్ట్ క్యాన్వాస్. ఓకే, చెప్పాను కదండి క్యాన్వాస్ మెయిన్ థింగ్. సో క్యాన్వాస్లోకి మాస్టర్ని తీసుకున్నా అండ్ రెక్టాంగిల్ బాక్స్ ఒకటి క్రియేట్ చేసుకున్నా. ఓకే, ఇంతకుముందు ఆల్రెడీ చూసాము రెక్టాంగిల్ బాక్స్. సో మీకు నచ్చిన కలర్స్తో మీరు బాక్సులు క్రియేట్ చేసుకోవచ్చు. ఒకవేళ రెక్టాంగులర్ బాక్స్ కాదు అనుకుంటే బాల్ లాంటివి కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు అండి. ఓకే, బాల్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవచ్చు, ఏ ఆబ్జెక్ట్ అయినా మీరు క్రియేట్ చేసుకోవచ్చు అండి. మీరు ఫస్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవాలి, మీకు నచ్చినట్టుగా ఆబ్జెక్ట్ని మనము మూవ్ చేసుకోవాలి. ఓకే, Okay. సో కొన్నిసార్లు ఇమేజ్ కూడా మీరు పెట్టేసుకోవచ్చు. ఆబ్జెక్ట్ ప్లేస్లో ఇమేజ్ క్రియేట్ చేసుకొని ఇమేజ్ పెట్టుకోవచ్చు. నేను కార్ గేమ్ అని ఒకటి చిన్నది అంతకుముందు ఓల్డ్ మోడల్ క్రియేట్ చేశాను. ఐ థింక్ ఐ షోన్ ఇన్ ద ఫస్ట్ సెషన్. ఒకవేళ చూపెట్టకపోతే నా బ్లాగ్లో ఉంటుందండి. మీరు ఒకసారి అనిల్ దుర్గం బ్లాగ్ అని కొట్టేసి బ్లాగ్లో చూడండి. యూ కెన్ ఏబుల్ టు సీ ద కార్ గేమ్. ఓకే, చిన్న కార్ గేమ్ ఉంటుంది, దట్ యూ కెన్ వర్క్ ఇట్ అవుట్. ఓకే, సో క్యాన్వాస్ ప్యాక్ సెల్ఫ్ డాట్ మూమెంట్. ఎప్పుడైతే మూమెంట్ వస్తుందో దానికి మూమెంట్ ఇవ్వాలి అని చెప్పేసి రాసాము. సో మూమెంట్లో ఏం కావాలి మనకు, ఏదైతే బటన్ ప్రెస్ చేస్తున్నామో, ఎటైతే బటన్ ప్రెస్ చేస్తున్నామో ఆ యాక్షన్ జరగాలి. ఓకే, సో అందుకోసం క్యాన్వాస్ డాట్ మూవ్. ఓకే, ఏది మూవ్ కావాలి మనకు, రెక్టాంగిల్ బాక్స్ అనేది మూవ్ కావాలి. ఎక్స్ పొజిషన్, వై పొజిషన్. ఓకే, అంతకుముందు ఏ పొజిషన్ ఉంది, ఇప్పుడు ఏ పొజిషన్స్ మూవ్ కావాలి అని చెప్పేసి మనం తీసుకుంటున్నాం. ఓకే, నెక్స్ట్ లెఫ్ట్ అయితే -5. ఓకే, రైట్ అయితే +5. ఎక్స్ పొజిషన్ ఏం చేస్తున్నాము, ప్లస్ మైనస్ చేస్తున్నాం. అదే ఒకవేళ అప్ డౌన్ అంటే వై పొజిషన్ని మైనస్, వై పొజిషన్ను ప్లస్ చేస్తాం.
ఓకే, దిస్ ఈజ్ అ మెయిన్ యాక్షన్. ఓకే. అర్థమైందండి. అప్ డౌన్ అన్నప్పుడు ఎక్స్ పొజిషన్ లో మార్పు ఉండదండి. ఓకే, ఎక్స్ ఈజ్ అ ఫిక్స్డ్. ఓకే, రైట్ లెఫ్ట్ అన్నప్పుడు వై పొజిషన్ ఫిక్స్డ్. గాట్ ఇట్? Yeah. సో ఇలాగ మనం 4 యాక్షన్ తీసుకున్నాము. 4 యాక్షన్ తీసుకొని ఎగ్జిక్యూట్ చేస్తున్నాము. సో నాకు ఏమవుతుందండి, ఇట్ ఈస్ గివింగ్ లైక్ అ మూమెంట్. సో 5 స్టెప్స్ ఏం చేస్తున్నాము, ఆర్ 5 పాయింట్స్ మనం ముందుకి వెనకకి చేస్తున్నాం. ఓకే, బై యూజింగ్ దిస్ యూ కెన్ క్రియేట్ అ స్నేక్ గేమ్. ఓకే, స్నేక్ గేమ్ ఉంటుందండి. ఇఫ్ యూ సర్చ్ ఫర్ స్నేక్ గేమ్, మోస్ట్ ఆఫ్ ది స్నేక్ గేమ్స్ ఇలాగే ఉంటాయి అన్నమాట. ఆబ్జెక్ట్ హిట్ అయినప్పుడు గేమ్ క్లోజ్ అయ్యేలాగా ఇలాగ అన్ని యాక్షన్స్ రాసుకుంటే ఇట్ విల్ లుక్స్ లైక్ అ గేమ్. ఓకే, బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయడము, బ్యాక్గ్రౌండ్లో ఇమేజ్ తీసుకోవడము, ఓకే, ఇలాంటివి మీరు యాడ్ చేశారంటే ఇట్ విల్ లుక్స్ లైక్ అ గేమ్ ఓన్లీ. ఇస్ ఇట్ క్లియర్? బట్ స్టిల్ పైగేమ్ అనే లైబ్రరీ ఉంది. ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ అ గేమ్స్ యూ కెన్ క్రియేట్ విత్ పైగేమ్. ప్రోటోటైప్ క్రియేట్ చేయడానికి పైథాన్ ఈజ్ అ వెరీ బెస్ట్ వన్. సో ప్రోటోటైప్ చాలా తొందరగా క్రియేట్ చేయొచ్చు అనమాట పైథాన్ నుంచి, ఏ గేమ్ అయినా. Okay. Yeah, thank you guys. What we will do, we will stop the session here. We will continue. If doubts unta adugandi, we will continue on that. Otherwise we will stop the session. Okay. Assignments అయితే చేయండి, ఎందుకంటే it will only affect. ఓకే, మీకు వచ్చింది రాంది మీరు ఏం చేస్తున్నారు అనేది మీకు అర్థం కావాలి అని అంటే ఓకే అన్న, ఒకసారి ఇది షేర్ చేస్తారు కోడ్.